శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే, ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి రవి గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో సూర్యుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సంచారము కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, కుంభరాశి వారికి సప్తమ స్థానంలో సంచారం అన్నమాట. సప్తమ స్థానము గోచార రీత్యా ప్రతికూలం. అయితే కుంభరాశి అధిపతి శని, రవి సింహరాశి అధిపతి, వీరిద్దరికీ శత్రుత్వం ఉంది. అంటే శత్రుగ్రహాల మధ్యన మనము ఫలితాలను చూడాలి. తర్వాత సప్తమ స్థానంలో సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు. ఇక తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు, ఇది కూడాను ప్రధానమైనటువంటి అంశం. అంతేకాకుండా వేద మధ్యస్థంగా ఉంది. విపరీత వేద మూలకంగా కొంత ఉపశమనం కలిగే సూచనలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడాను మనం లెక్కలోకి తీసుకొని ఫలితాలను గనక చూసినట్టయితే, సప్తమ స్థానము ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కనుక డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా మీరు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటూ అనవసరమైనటువంటి విషయాలను ముందుకు తీసుకువచ్చి చర్చించడం మూలకంగా మీ మధ్యన అభిప్రాయ భేదాలు, కలహాలు, వైషమ్యాలు ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. ఇక వ్యాపారము పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు కూడాను పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారము ఓవరాల్గా బాగానే జరుగుతున్నప్పటికీ మిస్అండర్స్టాండింగ్స్ డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి పార్ట్నర్స్ మధ్యన. కాబట్టి దాన్ని కొంత జాగ్రత్తగా మీరు చూసుకుంటూ వెళ్ళాలి. ఇక ఆర్థిక ఒప్పందాలు చేసుకునే సమయం లోపల కూడాను మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని తదనుగుణంగా మీరు ఆ ఉద్యోగ వ్యవస్థలోకి వెళ్ళడము చాలా అవసరము. ఆత్మవిశ్వాసము మీకు ఈ సమయం లోపల చాలా కలిసి వస్తుంది. ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు
జన్మస్థానాన్ని చూస్తున్నాడు. అంటే కుంభరాశిని మళ్ళీ చూస్తున్నాడు, సింహరాశిలో ఉన్నటువంటి సూర్యుడు. దాని మూలకంగా మీకు మీ వ్యక్తిత్వం, మీరు చేసేటువంటి పనులు, మీ బిహేవియర్ పైన చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మీరు అనుకూలంగా ఆలోచించి మీ వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకున్నట్టయితే చాలా విషయాలలో మంచి ఫలితాలు కలుగుతాయి. సప్తమ దృష్టితో జన్మస్థానం కనుక ఆరోగ్యాన్ని కూడాను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవరాల్గా చూసినట్టయితే కుంభరాశి వారికి సూర్యుడి యొక్క సంచారము 50% మంచి ఫలితాలను, 50% ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేవి చాలా ఈ సమయంలో అవసరము. తల్లిదండ్రులకు సేవ చేయడము, తర్వాత కోపము, ఆవేశము, అహంకారము, తొందరపాటు ఇవన్నీ కూడాను తగ్గించుకున్నట్టయితే మీకు చాలా విషయాల్లో కలిసి వస్తుంది. అనవసరంగా వివాదాలలోకి వెళ్లకుండా ఉండడం కూడాను ఈ సమయంలో చాలా అవసరము. వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఉపయోగించుకోండి, సత్ఫలితాలను పొందుతారు. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాస్యాధిపతికి, సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవానుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.